బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ని సౌత్లో ముందు పెట్టేసి బీజేపీ బలంగా ఎదుగుతుంది. దాని మీద మీ స్టాండ్ ఏంటి? బీజేపీ అంటే అది జాతీయ పార్టీ అండి. ఆ జాతీయ రాజకీయం అనేది మనం మాట్లాడటం మన స్థాయికి కూడా కాదు. అది మన రాష్ట్ర స్థాయి. మన తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గురించి, మన చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి, మన పార్లమెంట్ సభ్యులు కేసీ చిన్ని గారి గురించి మాట్లాడమంటే ఇక్కడ మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో తిరుగుతాం, చూస్తున్నాం కాబట్టి మాట్లాడవచ్చు. జాతీయ నాయకత్వం బీజేపీది ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తున్నది ఇది వాళ్ళకే తెలుసు. అంటే ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముస్లిం మైనారిటీలకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఎంతవరకు అమలు చేసింది? ముస్లింలకు హామీ ఇందాక చెప్పాం మీకు. ఇమాం మౌజన్లకి అమలు చేసాం. ఏదైతే ఇప్పుడు చదువుకునే పిల్లలు దాంట్లో ముస్లింలు కూడా ఉంటారు. ప్రతి పిల్లోడికి 15,000 అంటే ఎక్కువ లాభపడేది ముస్లింలే దాంట్లో. అలాగే ఈ చిన్న చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో ఇన్కమ్ లేని మసీదులు, దానికి మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించటం. అలాగే చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో ఆ మెయింటెనెన్స్కి సరిపోకపోతే వాళ్లకు ఒక 5,000 మస్జిద్ కూడా ఇవ్వటం. అలాగే వక్ఫ్ బోర్డుని చేసాం. 5 సంవత్సరాల నుంచి అనేక ఇన్స్టిట్యూషన్స్, వక్ఫ్ బోర్డు ఇన్స్టిట్యూషన్ సంస్థలకు కమిటీలు లేకుండా లాగేశారు. 5 years వాళ్ళు డబ్బులు తినేశారు. కోట్లు, లక్షలు కాదు కోట్లు తినేసింది ప్రభుత్వం. దానికి ఇప్పుడు వక్ఫ్ బోర్డు కమిటీ వేశారు, చక్కగా చేస్తున్నారు. బోర్డు మీటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కమిటీలు కూడా మన వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు బోర్డు మీటింగ్లో పెట్టి వేస్తారు. ప్రతిదీ కూడా ఏదైతే మనం చెప్పామో హజ్ హౌస్ అనేది హజ్ హౌస్ కడతాం. ఎందుకంటే చరిత్ర మాదే. ముస్లింలకు ఉపయోగపడిన చరిత్ర ఉంటే చంద్రబాబు నాయుడికి ఉంది ఈ రాష్ట్రంలో, తెలుగు ప్రజల్లో. హజ్ హౌస్ కడతాం. అలాగే ఏదైతే ఏదైతే ముస్లింలకు చెప్పినవి చెప్పనివి కూడా అవసరం అంటే అవి కూడా చేస్తానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నారు. అలాగే ఒక బ్రహ్మాండమైన సీనియర్ నాయకుడిని మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా, లా మినిస్టర్గా ఎన్ఎండి ఫారూక్ గారిని పెట్టారు. అది చాలా గొప్ప పరిణామం. ఎందుకంటే సీనియర్ ఆయన, అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసి, మంత్రులుగా చేసి సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనకు ఉంది. కాబట్టి ముస్లిం సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నాడు ఆయన. ఆయనకి తెలుసు. కాబట్టి ఎన్ఎండి ఫారూక్ గారు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, మసీదు నుంచి వెళ్ళినా, సామాజిక వర్గాల నుంచి వెళ్ళినా, జమాతుల నుంచి వెళ్ళినా కూడా ఆయన స్పందిస్తున్నారు, సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన గతంలో మనం చూస్తే అంజద్ బాషా మైనార్టీ మంత్రిగా ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మన ఒక్క చిన్న పని, 10 రూపాయల పని కూడా చేయలేదు, దద్దమ్మకు కూర్చోపెట్టాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన సమస్యలు ఏదైతే పరిష్కరిస్తారు, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మొన్న కూడా చూసాం మనం, మంత్రుల్లో ఫైల్స్ క్లియర్ చేసిన మంత్రుల్లో నెంబర్ 1 ర్యాంక్ ఆయనకి వచ్చింది. ఇది ముస్లింల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. ముస్లింల పట్ల విజయవాడ డెవలప్మెంట్కి టీడీపీ ప్రణాళిక ఎలా ఉంటుంది? భవిష్యత్తులో విజయవాడ ఎలా డెవలప్ చేస్తారు? చూడండి, గతంలో కూడా మన విజయవాడ డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం హయాంలోనే జరిగింది. విజయవాడకి ఫ్లైఓవర్ ఏంటో తెలియదు, ఫ్లైఓవర్ చూపించింది తెలుగుదేశం పార్టీ. గతంలో ఈ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్న చిన్న ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈరోజు పెద్ద ఫ్లైఓవర్ వరకు, ఫ్లైఓవర్ అనేది విజయవాడకు ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఫ్లైఓవర్ అవసరమని ఫ్లైఓవర్ను చూపించింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేయర్ అనురాధ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం మార్కెట్ దగ్గర చిన్న ఫ్లైఓవర్ వేసాం. తర్వాత ఈ మిగతా లాస్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2 ఫ్లైఓవర్లు తెచ్చాం. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, అది కూడా 2 వే పెట్టాం. అది ఒక వే వెళ్తానికి ఇది ఎక్కడా లేదు రాష్ట్రంలో, కానీ సౌత్లో ఎక్కడా లేదు. ఒకే రోడ్డు మీద 2 ఫ్లైఓవర్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం. ఇప్పుడు నిడమనూరు ఫ్లైఓవర్ కేసినేని శివనాథ్ చిన్ని గారు శాంక్షన్ చేయించారు. తర్వాత ఏదైతే అవుటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ శరవేగంగా యుద్ధ ప్రాతిపదంగా విజయవాడ అభివృద్ధికి నాయకులు పరిగెత్తున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులు కేసీని చిన్ని గారు అయితే కేంద్రంతో మాట్లాడి, రోడ్డు R&B వాళ్ళతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, నారా లోకేష్ గారి డైరెక్షన్లో ఆయన కూడా నిధులు తీసుకొని వస్తున్నాడు. డెవలప్మెంట్